హాయ్ అండి. మీరు 8 అవర్స్ స్లీప్ తర్వాత కూడా మార్నింగ్ లేవగానే చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాబ్లం మీ స్లీప్లో లేదు, మీ స్లీప్ క్వాలిటీలో ప్రాబ్లం ఉంది. మనకు స్లీప్ అంటే 8 గంటలు ప్రాపర్గా నిద్రపోవడం అని తెలుసు. ఇది బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ సైకిల్స్ ఫామ్ అవ్వాలి. అంటే మన బాడీలో మనకు 2 రకాల 2 టైప్స్ ఆఫ్ స్లీప్స్ ఉంటాయి. రెమ్ స్లీప్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాము. ఎక్కడైతే డ్రీమింగ్ అవుతుందో, డ్రీమ్స్ మనకు వస్తాయో. నాన్ రెమ్ స్లీప్, ఓకే, ఈ నాన్ రెమ్ స్లీప్ని నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాము. ఈ స్లీప్ని మనము డీప్ స్లీప్ అని కూడా అంటాము. డీప్ స్లీప్ లేకపోతే బాడీ ఎట్టి పరిస్థితుల్లో రికవర్ అయ్యే ఛాన్సే లేదు. సో నైట్ టైంలో ఎక్కువగా మీరు ఫోన్ స్క్రోల్ చేసిన, లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా బ్లూ లైట్ని ఎక్కువగా వాడినా ఇమ్మీడియట్గా బిఫోర్ స్లీప్ అండ్ మెలాటోనిన్ సెక్రెషన్ తగ్గిపోతుంది. బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంకా ఇది డే టైం అని అనుకుంటుంది. కాబట్టి ప్రాపర్గా స్లీప్ అనేది రాదు. మార్నింగ్ డెఫినెట్గా టైర్డ్నెస్ ఉంటుంది. మీరు ఇలా టైర్డ్ అవ్వడానికి రీజన్ ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్ ఒకటి అయితే, స్ట్రెస్, మీలో ఏదైనా స్ట్రెస్ అయి ఉండొచ్చు. కార్టిసాల్ లెవెల్ ఎక్కువైనప్పుడు లేట్ నైట్ మొబైల్ స్క్రోలింగ్ అవ్వచ్చు, డీప్ స్లీప్ లేకపోవడం కావచ్చు. ఇలా స్లోలీ మీ బాడీని వీక్ చేస్తూ ఉంటాయి. మరి ఏంటి, ఎలా వీటిని అరికట్టాలి? సేమ్ టైంకి పడుకోవాలి. ప్రతిరోజు రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. స్లీప్కి ముందు 30 minutes ఆర్ 1 hour బిఫోర్ మొబైల్ యూస్ చేయకూడదు, అట్లీస్ట్ 30 minutes. అండ్ డార్క్ రూమ్లో పడుకోండి. 7 to 8 hours క్వాలిటీ స్లీప్ తీసుకోండి. సో ఈ డేస్ ఫాలో చేస్తే డెఫినెట్గా అట్లీస్ట్ మీరు ఒక 3 to 5 days ఆర్ 1 week ఫాలో చేయండి. ఆ డిఫరెన్స్ మీకు 100% తెలుస్తుంది. ఇక మీదట 8 hours స్లీప్ కాదు, రైట్ స్లీప్ తీసుకోండి. ఇలాంటి ఫిజియలాజికల్ కాన్సెప్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.